వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. ఈ వీడియోలో మనము జేఈ మెయిన్ 2023లో డిఫరెంట్ పర్సంటైల్స్కి ర్యాంక్ ఏ విధంగా వచ్చిందనేది చూద్దామండి. ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్కి. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో వివరాలకు కానీ వెళ్ళామంటే, సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి. సో రిజర్వేషన్ లేని వాళ్ళకి జేఈ మెయిన్స్లో ఒకటే ర్యాంక్ వస్తుంది, దాన్నే కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ అంటారండి. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 2 ర్యాంక్స్ వస్తాయండి. అంటే ఒకటి కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంకు, రెండోది వచ్చేసరికి రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్. సో అవి రెండు కూడా మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ర్యాంక్స్ అనేటివి వస్తాయండి. అంటే 10 lakhs స్టూడెంట్స్ అటెండ్ అయ్యారనుకోండి, 1 2 3 4 అట్లా 10 lakhs వరకు ర్యాంక్స్ ఇచ్చేస్తారు, క్వాలిఫై అయినా కాకపోయినా. సో ఈ సంవత్సరము 12 lakhs వరకు అటెండ్ అయ్యారు కాబట్టి అందరు స్టూడెంట్స్కి 12 lakhs వరకు ర్యాంక్ అయితే వస్తుందండి. సో అదే రిజర్వేషన్ కన్నా ఉంటే ఆ స్టూడెంట్కి సో కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ ఒకటి వస్తుంది. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్లో ఆ స్టూడెంట్ యొక్క ర్యాంక్ ఎంత అనేది ఇస్తారండి. అవి రెండు కూడా 2023 జేఈ మెయిన్లో ఏ విధంగా వచ్చినాయి అనేది మనం చూద్దామండి. సో జనరల్ కేటగిరీ ర్యాంక్ అంటే ఇది సిఆర్ఆర్ ర్యాంక్ అండి, అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి వచ్చేటువంటి కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంకు. అదే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ర్యాంక్ అనేది వస్తుందండి. సో దీనిలో కానీ చూసామంటే 99.9% వాళ్ళకి 1187 వచ్చిందండి, 99.7 వాళ్ళకి 3514 వచ్చింది. సో 99.5%కి 5877 వచ్చిందండి. సో అదేవిధంగా 99.1 వస్తే 10542 అండి. సో ఈ మిగతా ర్యాంక్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 98.04% వాళ్ళకి 22652 వచ్చిందండి. సో అదేవిధంగా 97.54 28350, 95.05 56296 అండి. సో 93.5 73,654, 91.51 95,937, 85.47%కి 1,63,880. సో 80.54%కి 2,22,572 అండి. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఈ 85.47 వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే 80.54% వచ్చిన వాళ్ళు కానివ్వండి, సో ఈ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు క్వాలిఫై కాలేదండి లాస్ట్ టైం. బట్ ర్యాంక్స్ అయితే కామన్ ర్యాంక్ లిస్ట్లో ర్యాంక్స్ అయితే ఇస్తారు. సో అందరికి ఇస్తారు, 10 lakhs 12 lakhs వరకు రాసిన పిల్లలందరికీ కూడా ఈ ర్యాంక్స్ అనేటివి ఇస్తారండి. ఇకనగానే మనము రిజర్వేషన్ ఉన్న పిల్లలకి తీసుకుంటే రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ కూడా ఇస్తారండి. సో అవి చూద్దాము. సపోజ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ తీసుకున్నాను అనుకోండి. సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 99.9%కి ఈడబ్ల్యూఎస్ పిల్లల్లో ర్యాంకు 127 అండి. సో 99.3%కి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్లో 1120 అండి. సో మీరు ఏ ఎన్ఐటి తీసుకున్నా లేకపోతే ట్రిపుల్ ఐటీ తీసుకున్నా కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసుకున్నప్పుడు రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ చూడాలండి. సో జనరల్ క్యాండిడేట్స్ అయితే సో కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ చూడాలండి. అవి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. సో 98.07% ఉన్న వాళ్ళకైతే 3347 అండి. సో మిగతావి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 95.05 గానే వస్తే 9149 అండి. 85.5%కి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వచ్చేకి 26,699 అండి. 80.56 అయితే 35,434 అండి. అదేవిధంగా ఓబీసీ కేటగిరీ తీసుకున్నారంటే 95.05 ఇస్తే 16,178 అండి. 90.52 అయితే 33,278 అండి. సో 99 వాళ్ళకి కూడా చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో 85.47 వస్తే 53,090 అండి. 80.54 అయితే 74,041 అండి ఓబీసీ కేటగిరీ. సో ఓబీసీ కేటగిరీ 99.9 వచ్చిన వాళ్ళకి 213 అండి. సో 99.5 అయితే 1,196. సో ప్రీవియస్ స్లైడ్లో మిగతా పర్సంటైల్ 80 వరకు నేను చూపించానండి, 74,000 ర్యాంక్ వరకు. సో నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ అయితే 99.4కి 138 అండి. 97.07కి అయితే 1,019 అండి. 90.53 అయితే 4,715 అండి. ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్. సో 85.5% అయితే 8,505 అండి. 75.58 అయితే 17,716 అండి. 50.54 అయితే 46,702 అండి. ఇవన్నీ కూడా ఎస్సీ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో అదేవిధంగా ఎస్టీ కేటగిరీ తీసుకున్నామంటే 98.4కి 102 ర్యాంక్ వచ్చిందండి. సో 93.53 అయితే 626 ర్యాంక్ వచ్చిందండి. సో 85.55 అయితే 2089 వచ్చిందండి. సో 75.52 అయితే 4828 వచ్చిందండి. 60.73 అయితే 10,461 వచ్చిందండి.
50.45 అయితే 14,812 వచ్చిందండి. 40.43 పర్సెంటైల్కి 90,284 అండి. సో ఈ విధంగా రిజర్వేషన్ లేని వాళ్ళకి ఓన్లీ ఒకటే ర్యాంక్ వస్తుంది, కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ మాత్రమే. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 2 ర్యాంక్స్ వస్తాయి. కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్తో పాటు వాళ్ళు ఏ రిజర్వేషన్ అయితే చెందుతారో ఆ కేటగిరీలో ర్యాంక్ కూడా ఇస్తారండి. అంటే ఆ స్టూడెంట్స్లో వాళ్ళ ర్యాంక్ ఎంత అనేది కూడా ఇస్తారు. మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసేటప్పుడు రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ మాత్రమే చూడాలండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.